స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేందుకు జగన్ పన్నాగం. అందుకే కార్మికుల ఆందోళన. పవన్ ఆరోపణలతో మండలిలో రగడ. అసెంబ్లీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఎస్సీ చైర్మన్ పదవికి నామినేషన్. ఉత్కంఠను తలపిస్తున్న ఎంపిక. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను కట్టడి చేయాలి. సభలో కోరిన సభ్యులు. కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రులు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారు. ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం మోసం చేసిందన్న రాచమల్లు. విశాఖలో ప్రజా సంఘాల ఆందోళన. మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు. లైంగిక దాడి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్. సీఎం రేవంత్ తో టీటీడీ చైర్మన్ భేటీ. మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ నాయుడు. అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి. మళ్లీ యురేనియం కలకలం. నంద్యాల జిల్లాలో పరీక్షలకు టెండర్లు. సమాచారం లేదంటున్న రెవెన్యూ అధికారులు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలుగు రాష్ట్రాల్లో తెగలు సోకిన వెల్లుల్లి. చైనా నుంచి భారీగా దిగుమతి. నెల్లూరు సమీపంలో స్వాధీనం. ప్లాస్టిక్ గోదాంలో మంటలు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో ఘటన. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. గోల్డ్ బిస్కెట్స్ పేరిట మోసం. 300 కోట్లు ముంచిన వెల్త్ క్యాపిటల్ సంస్థ. హైదరాబాద్ లో వెలుగు చూసిన స్కామ్. పాత బస్తీలో టెన్షన్. యువకుడిని చంపేసిన దుండగులు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు. వణుకుతున్న హైదరాబాద్ వాసులు. గౌతమ్ అదానీకి షాక్. అమెరికాలో లంచం కేసు నమోదు. తప్పుడు సమాచారంతో నిధుల సేకరణ ఆరోపణలు. కుప్పకూలిన అదానీ షేర్లు. లోయర్ సర్క్యూట్లకు పతనం. 20% డౌన్. హెయిర్ డ్రయర్ బ్లాస్ట్. మహిళకు తీవ్ర గాయాలు. కర్ణాటక బగల్కోటలో దారుణం. తమిళనాడులో భారీ వర్షాలు. నీట మునిగిన పంట. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. శబరిమలలో భక్తుల రద్దీ. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. కిటకిటలాడుతున్న క్యూ లైన్లు.